హలో గైస్, వెల్కమ్ టు ట్రీ మీడియా. ప్రజెంట్ మనతో ఉన్నారు కేకే సర్వీస్ ఫౌండర్ అండ్ సిఇఓ కిరణ్ కొండేటి గారు. నమస్తే సార్. నమస్తే అండి. సార్ ఎలా ఉన్నారు? ఫైన్ ఫైన్. సార్, నా క్వశ్చన్ ఏంటంటే, ఏదైతే మీరు ప్రీ పోల్ సర్వే ఇచ్చారో అండ్ నెక్స్ట్ పోస్ట్ పోల్ గారు మీరు ఇప్పుడు సర్వే చేశారో, ఈ రెండింటికి ఒకే నెంబర్ వచ్చిందా? ఆబ్వియస్గా ఉంటుందండి. ఎందుకంటే మనం ప్రీపోల్లో చెప్పింది ఏంటి, 97 కన్ఫర్మ్ కూటమికి వస్తాయని చెప్పాం. ఆ 97 ఏదైతే నియోజకవర్గాలు చెప్పామో అవి తగ్గవని, వేరే యాడ్ అయిపోయి మళ్ళీ పెరిగిపోద్దని కదా, ఆ 97 తగ్గవని. అలాగే వైఎస్ఆర్సీపీకి 23 తగ్గవు, అంటే 23 కన్ఫర్మ్ సీట్స్ కనపడుతున్నాయి. అట్ ది సేమ్ టైం 55 టైట్ ఫైట్స్ కనపడుతున్నాయని. ఇది అప్పుడు ఉన్నటువంటి అంచనా. ఆబ్వియస్గా పోస్ట్ పోల్ చేసుకున్న తర్వాత ఇది టైట్ ఫైట్ అనుకున్నామే, ఇది ఎందుకు టైట్ ఫైట్ అయిపోయిందబ్బా, ఇప్పుడు చూస్తే దాని 10,000 పైన మెజారిటీ పెరిగిపోతుంది అనుకున్నవి ఉన్నాయి చాలా నియోజకవర్గాలు. ఆబ్వియస్గా డిఫరెన్స్ కనబడుతున్నాయి. ఎందుకంటే లాస్ట్ 1 or 2 డేస్లో ఏదైతే మనం స్లైడ్ ఎక్స్పెక్ట్ చేస్తున్నామో, అంటే మనం శాంప్లింగ్స్ ఎక్కువ మంది తెలిసిందే, మీరు ఎవరు కోటేస్తారు ఇట్లా అడుగుతారని. అది మా దాంట్లో 10-20% వెయిటేజ్ దానికి, అది ఇంపార్టెంటే. బట్ దానికంటే కూడా ఎమోషనల్ యొక్క ఆలోచనల్ని ఇప్పుడు దాన్ని నెంబర్స్గా కన్వర్ట్ చేసి, మీరు ఇప్పుడు మీ టీం మొత్తం ఆఫీస్లో మీరు మీ సార్ మీద కోపంగా ఉన్నారనుకోండి, కోపాన్ని మనం దాన్ని ఒక నెంబర్గా అంటే ఖచ్చితంగా ఈయన ఒక నెల రోజుల్లో వెళ్ళిపోతాడు అని నాతో మాట్లాడితే మీకు అర్థం అవుద్ది కదా, మీ గురించి నాకు అర్థం అవుద్ది. సో ఇలా ఫ్యాక్టర్ని వేసుకుంటే నలుగురితో మాట్లాడిన తర్వాత ఈ నలుగురు రేపొద్దున ఉండరు అనేది అర్థం అవుద్ది. లేదు, మీ సార్ మిమ్మల్ని బాగా చూసుకుంటున్నారు, కనెక్ట్ అవుతున్నారు, మీ ఎమోషనల్గా మీరు కనెక్ట్ అవుతున్నారంటే ఈ నలుగురు ఇంకో 2-3 సంవత్సరాలని ఇక్కడి నుంచి కదలరు, ఆయన వెళ్ళిపోమన్నా వెళ్ళిపోరు అని అంటారు. అంటే ఈ నలుగురు అనేది ఒక నెంబర్ ఏమిటి, ఎమోషనల్ని కన్వర్ట్ చేసుకుని నెంబర్కి కన్వర్ట్ చేసుకుంటాం. ఇది డేటా సైన్స్లో అప్లై చేసే మెయిన్ థీమ్ అనమాట, కాన్సెప్ట్. సో అలాగా ఏ ఫ్యాక్టర్స్ ఏ నెగిటివిటీ అవుతున్నాయి, ఏ నియోజకవర్గాల్లో వేరే వేరే అంశాలు ఉన్నాయి, రాజధాని కోరుకునే వాళ్ళు ఎవరు, వద్దనుకునే వాళ్ళు ఎవరు, అలాగే కుల సమీకరణాలు, 2 కులాలు కూటమి కట్టాక ప్రధానమైన కులాలని మనం మాట్లాడకుండా ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు సిగ్గుపడుతున్నప్పటికీ కూడా స్టిల్ వాటి గురించి ఇంకా మాట్లాడుతున్నామని 70 సంవత్సరాల తర్వాత కూడా. బట్ ఏముందో వాటి గురించి మాట్లాడకుండా ముందుకెళ్లే పరిస్థితి ప్రస్తుతానికి కనపట్లేదు. కాబట్టి ఆ కాంబినేషన్ యొక్క ఓట్ బ్యాంకింగ్ ఎంత, ఏది అడ్వాంటేజ్ అవుతుంది, ఎంత పర్సెంటేజ్ ఓట్ బ్యాంకింగ్ టీడీపీ నుంచి జనసేనకి వెళ్తుంది, జనసేన కంటెస్ట్ చేసే దగ్గర టీడీపీ వాళ్ళు ఎంతమంది ఓటేస్తున్నారు, అలాగే టీడీపీ కంటెస్ట్ చేసే దగ్గర జనసేన ఎంతమంది ఓటేస్తున్నారు. సో ఇట్లా చెప్పుకుంటే పోతే నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ కన్సాలిడేట్ చేసి ఒక నెంబర్కి వస్తాం. ఈ నెంబర్కి వచ్చి ఒక ఇంతవరకు 5,000 ఉండొచ్చు అంటే అలా జారుతున్నప్పుడు మనకు రిజల్ట్స్ తర్వాత చూస్తే పోస్ట్ పోల్లో 10,000 దాటేస్తున్నాయి. ఇలా చాలా నియోజకవర్గాలు షాకింగ్ గానే ఉన్నాయి పోస్ట్ పోల్ చూస్తున్నప్పుడు. పోస్ట్ పోల్ అంటే ఇప్పుడు నెంబర్స్ పెరిగినాయా కూటమికి? ఏదైతే మీరు కూటమికి 97 అని ఒక నెంబర్ ఇచ్చారో పెరుగుతాయి, ఆబ్వియస్లీ పెరుగుతాయి. బట్ పెరగడం అంటే రేపు పొద్దున 97లో 10 పోయినాయి అనుకో మనం చెప్పినట్లు, వీటిలో 10 ఆడినా 97కి వస్తాయి. దట్ డస్ అట్లా ఆ విధానంగా చెప్పాలి మనం. ఈ 97 కేజీల మినపప్పు, కందిపప్పు ఇది చెప్తున్నాం అనుకోండి, అది కదలొచ్చదు, అది అలాగే ఉంటుంది, వేరే కొత్త యాడ్ అవుతాయి. సో ఈ నెంబర్స్ నియోజకవర్గాల పరంగా చెప్పాం కదా, ఈ 97 మారవంటున్నాను. ఈ 97 మారవు, టోటల్గా 97 మినిమం నెంబర్ కాదు, ఈ 97 నియోజకవర్గాలు ఏదైతే చెప్పినా అవి మారవంటున్నాను. ఏదైతే మీరు సర్వే చేశారో బీసీలు ఎటువైపు ఉన్నారు మీరు భావిస్తున్నారు? అంటే ఒక్కొక్క నియోజకవర్గంలో ఒక రకంగా ఉంటుందండి, ఉత్తరాంధ్ర ఒక రకంగా ఉంటుంది. కాకపోతే మీరు అడిగిన ప్రశ్న నాకు అర్థమైంది కాబట్టి యావరేజ్గా మెజారిటీ ఇటువైపు మళ్ళుతున్నారా నా ప్రశ్నకైతే, మొత్తం టోటల్ కన్సాలిడేట్ చూసినప్పుడు మోస్ట్ ఆఫ్ ది మెజారిటీ మీకు కూటమి వైపే మళ్ళుతున్నారు, బీసీ వాళ్ళు. ఏదైతే ఎప్పుడైతే కూటమి ఏర్పడిందో, ఇప్పుడు టీడీపీ కానీ, జనసేన కానీ, బీజేపీ కానీ ఏదైతే ముగ్గురు కలిసారో మైనారిటీ ఓటింగ్ అనేది దూరం అయింది అని చాలా మంది భావిస్తున్నారు. అంటే మైనారిటీ ఓటింగ్ వైసీపీ వైపు మళ్ళింది అంటే ఒక చిన్న లాజిక్ అండి. ఆల్రెడీ మైనారిటీ ఓట్ బ్యాంకింగ్ ఎక్కువ వైఎస్ఆర్సీపీకే ఉంటుంది ఆబ్వియస్లీ. అంటే మైనారిటీ అంటే ఏంటి, మీరు మెజారిటీగా మీ ఉద్దేశ ప్రకారం ఎక్కువ మైనారిటీ అనే పదం ఇక్కడ వాడుతున్నది ఏంటంటే, హిందూ కాకుండా ముస్లిము, మనకు క్రిస్టియానిటీ ఓట్ బ్యాంకింగ్ గురించి మాట్లాడుతుంటారు. అంటే తక్కువ పర్సంటేజ్ ఆఫ్ సెక్షన్ ఉన్నారు కాబట్టి వాళ్ళ గురించి మైనారిటీ అంటాం. మన ఉద్దేశం అది. ఇంకా వేరే వేరే మతాలు ఉన్నప్పటికీ ఉద్దేశం పరంగా ఇది కాబట్టి, వాళ్ళలో అధిక శాతం కూటమి కట్టకముందు, కూటమి కట్టిన తర్వాత కూడా అధిక శాతం వాళ్ళకే ఉంటారు. బట్ దాంట్లో ఒక చిన్న ఇంకొంచెం కిందకి వెళ్తే, ఇప్పుడు లెట్స్ అజ్యూమ్ 70% ముస్లిమ్స్ వైఎస్ఆర్సీపీ వైపు వేద్దాం అనుకున్నారు, ఒక 30% వరకు టీడీపీకి మద్దతు కలుపుతాం, లేదా జనసేన వైపు కలుపుదాం అనుకున్నారు అనుకోండి. ఇప్పుడు బీజేపీ ఆడిన తర్వాత నిజంగా ఈ 30% నిలబడుతున్నారా, మొత్తం 30% వెళ్ళిపోతున్నారా, లేదా ఒక 5%, 10% తగ్గుతున్నది సమీకరణాలు డిఫరెన్స్ వస్తాయి. ఖచ్చితంగా కూటమి కట్టాక వేరే అడ్వాంటేజ్ ఉంటాయి. అట్ ది సేమ్ టైం ఈ 5-10% ఓట్ బ్యాంకింగ్ ఏది మొత్తం మైనారిటీల్లో, దాంట్లో ముస్లిమ్స్లో ఒక 5-10% తగ్గుద్ది. అంటే దాంతో మొత్తం ఓవరాల్ కన్సాలిడేట్ చేసి చూపించినప్పుడు మీకు 1-2% బీజేపీ తగ్గడం వల్ల డిసడ్వాంటేజ్ ఉంటుంది. అట్ ది సేమ్ టైం బీజేపీ ఆడడం వల్ల మీకు స్ట్రాంగ్ నిఖిల్ మీ కంపెనీ పెడదాం అనుకుంటున్నారా,
నేను పెట్టుబడి పెడదాం అనుకుంటున్నాను, మీరు స్టార్ట్ చేస్తారని నైట్ ఫోన్ చేశాను అనుకోండి, రేపు పొద్దున్న లేచి కూర్చుంటారు అసలుకి ఏదో చేద్దామని. పెడతానో లేదో అనవసరం, కానీ మీకు ఎమోషనల్గా ఒక స్ట్రెంత్ అని ఇస్తుంది. అలాగా ఎమోషనల్ స్ట్రెంత్ ఇవ్వగలిగింది కూటమికి వెనకాల బీజేపీ యాడ్ అవడం వల్ల. సో ఎప్పుడైతే ఇప్పుడు మీరు నెంబర్ అనేది ఇలా డిక్లేర్ చేశారో వైసీపీ అధికారం కోల్పోతుంది అని మీరు చెప్పారు ఇప్పుడు నెక్స్ట్ 2024లో. సో వైసీపీ చేసిన తప్పేంటి సార్? ఏదైతే ఇప్పుడు అధికారంలో ఉన్నా సరే ఎంతో కొంత తప్పులు చేస్తారు. మీ చేసిన సర్వే ప్రకారం వైసీపీ చేసిన తప్పేంటి? అంటే వైసీపీ గవర్నమెంట్ కోల్పోవాలని, వైసీపీ గవర్నమెంట్ ఉండకూడదని వైసీపీ గవర్నమెంట్ ఏ తప్పు చేయదు. బట్ వాళ్ళకు ఉన్న సలహాదారులు కానీ, ఎందుకంటే కొన్ని వందల కోట్లు వెచ్చించి రిపోర్ట్స్ తీసుకుంటూ ఉంటారు, సలహాదారులు పెట్టుకుంటూ ఉంటారు. నాయకుడు ఏ దృక్పథంలో చూస్తారో ఆ దృక్పథంలోనే సలహాదారులు కూడా సపోర్ట్ చేస్తుంటారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాయకుడి దృక్పథం మారిందనుకోండి, అక్కడే మెయిన్ మిస్టేక్ అవుతుంది. అంటే ఓన్లీ వెల్ఫేర్ స్కీమ్స్ మీదే డిపెండ్ అయ్యి ఓట్ బ్యాంకింగ్ పడుతుంది అనేది లాస్ట్ టైం కాదు అని నిరూపించింది. లాస్ట్ టైం కూడా పసుపు కుంకుమ ఇచ్చారు, లాస్ట్ టైం కూడా జనభూమి క్యాపిటల్ ఉన్నారు, లాస్ట్ టైం కూడా రుణమాఫీలు చేశారు, రైట్గా మొత్తం చేశారా చేయలేదు పక్కన పెడతారు, ఇవన్నీ చేశారు కదా ఓవరాల్గా. సో ఎన్ని అంటే నీరు చెట్టు కార్యక్రమాలు కానీ రకరకాల కార్యక్రమాలు ఆబ్వియస్గా చేశారు. మరి ఎందుకు అంత డ్రాస్టిక్గా వద్దనుకున్నారు? కేవలం జగన్ కావాలన్నా కాదు కదా, ఇక్కడ వద్దనుకున్న ఓట్ బ్యాంకింగ్ జగన్ వైపు వెళ్ళింది. అదే సేమ్ టైం ఈసారి కూడా మీరు కేవలం నాకు ఇంతమందికి స్కీమ్స్ ఇచ్చాను కదా, వాళ్ళు ఇచ్చిన స్కీమ్ అంటే అక్కడక్కడ ఇచ్చారు, మేము అందరికీ ఇచ్చాం కదా, ఎనానమస్కి ఇచ్చాం కదా, ప్రాపర్గా అందరికి అకౌంట్లో పడ్డాయి కదా, మిడిల్ మ్యాన్ లేడు కదా. ఓవరాల్గా బుట్ట ఏదైనప్పటికీ కూడా లోపల ఉన్న పదార్థం ఒకటే అయినప్పుడు అది ఆ ఫ్యాక్టర్ పోయిసారి నిలబడినప్పుడు మీరు ఇమీడియట్గా దాన్ని క్యాచ్ చేయలేకపోయారు. సమ్ అదర్ ఫ్యాక్టర్స్ ఆర్ పీపుల్ ఆర్ ఎక్స్పెక్టింగ్. మంచి రోడ్లు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, మంచి లిక్కర్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, మంచి జాబ్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, ఆల్రెడీ ఉన్న జాబ్స్కి దానికి ఉన్నటువంటి సొల్యూషన్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు ప్రతి పోలీస్ స్టేషన్లో ఒక కానిస్టేబుల్ రిక్వైర్మెంట్ ఉంది, మీరు సచివాలయంలో కానిస్టేబుల్ పెట్టారు, ఓకే ఫేర్ ఎనఫ్. బట్ వాళ్ళు వీళ్ళకి అసోసియేట్ కాలేకపోతున్నారు. ఈ పోలీస్ స్టేషన్లో ఖాళీగా అలాగే కనపడుతున్నాయి. వీళ్ళకి అక్కడ పోనీ వీళ్ళ జాబ్ వాళ్ళ జాబ్ కంప్లీట్ అంటే ఒక కానిస్టేబుల్కి ఒక ట్రైన్ ఉంటుంది, దానికి వ్యవస్థని ఎక్స్పెక్ట్ చేసే విధానం వేరేగా ఉంటుంది. పోలీస్ స్టేషన్ వ్యవస్థ కూడా ఒక ఎస్ఐ ఒక కానిస్టేబుల్ నుంచి ఒక పని ఎక్స్పెక్ట్ చేస్తుంటాడు ఫాస్ట్గా చేయాలని. పోలీస్ స్టేషన్లో చేసే జాబ్స్ వాళ్ళు కూడా మాకు ఇంత రావాలి ఇంక్రిమెంట్, మీరు నమ్మరు, ఇప్పటికి కూడా ప్రతి కానిస్టేబుల్కి ఒక 3 లక్షల రూపాయలు రావాలి మినిమం. వాళ్ళకి రావాల్సిన అరియర్స్ కానీ బ్యాలెన్సెస్ కానీ. సహజంగా పోలీసులు అనగా వాళ్ళు ఆల్రెడీ డబ్బులు వస్తుంటాయి కదా, ఈ డబ్బు మీరు పోలీసు మీద ఉన్నటువంటి మీ అభిప్రాయం వేరు, కానీ మీకు అవసరం వచ్చినప్పుడు మళ్ళీ నిజంగా పోలీసే కావాలి. కానీ పోలీసుల మీద సహజంగా ఎక్కువ మంది ప్రజలకి వాళ్ళు డబ్బులు తినేస్తుంటారు, తీసుకుంటారు అనుకుంటారు. కానీ ఇండివిజువల్ తనకు వచ్చే ఇన్కమ్ ఆపుకోడుగా, తను రావాల్సిన అమౌంట్ ఆపుకోడుగా, ఎంత మాత్రం ఉంటుందని. ఇనిషియల్గా వాళ్ళకి సండే సెలవు, వారానికి ఒక సెలవు తీసుకొచ్చినప్పుడు ఆబ్వియస్గా పాజిటివ్ ఉంటుంది. సో ఆ ఓట్ బ్యాంక్ కంటే పాజిటివ్ అయినప్పుడు ఎక్కువ పాజిటివ్ వస్తుంది. సో ఇప్పుడు కూటమికి ఉన్న ప్లస్ పాయింట్ ఏంటి సార్? మీరు చేసిన సర్వేలో కూటమే ప్లస్ పాయింట్. అంతే, కూటమికి ప్లస్ పాయింట్, ప్రధాన కూటమే ప్లస్ పాయింట్. దాని తర్వాత ఈ ప్లస్లని జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన ప్లస్ పాయింట్లు. వీళ్ళకంటే ఏం లేదు ఇంకా ప్లస్ పాయింట్స్ అనేది. కూటమే ప్లస్ పాయింట్, ఇంకా జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన ఓట్ బ్యాంకింగ్ అదనంగా యాడ్ అవుతా ఉంటుంది. 1 యాడ్ అయితే 10 అవుతుంది. కూటమి వల్ల 4 యాడ్ అయింది అనుకోండి, 10 యాడ్ అయింది అనుకోండి, 14% అంటే హ్యూజ్ డిఫరెన్స్ వస్తుంది. సో ఇప్పుడు ఏదైతే పోలింగ్ శాతం 81.86 పోల్ అయింది ఆంధ్రప్రదేశ్లో, మహిళలు ఎక్కువగా పోల్ చేశారు, ఓట్ అనేది వాళ్ళ హక్కు వినియోగించుకున్నారు. సో ఇద్దరు పార్టీలు ఏం చెప్తున్నారంటే మహిళలు మాకే ఓటేశారు అని వాళ్ళు చెప్తున్నారు. మీరేం చెప్తారు? అంటే వాళ్ళకి ఎట్లాగంటే నాకు చిన్న డౌట్ అండి. ఇప్పుడు చుడీదార్ వేసుకొని, అంటే మామూలు పంజాబీ డ్రెస్ అంటారు మన భాషలో, పంజాబీ డ్రెస్ వేసుకొని ఒక ఓటింగ్ వెళ్తారు, చీర కట్టుకొని ఒక ఓటింగ్ వెళ్తారు, ఓకేనండి. ఈ మామూలు సహజంగా 2 క్లాస్ ఇంకా వేరే ఉండొచ్చు, 2 క్లాసిఫై చేద్దాం. చీర కట్టుకొని వేసిన వాళ్ళంతా మా ఓట్లు, పంజాబీ డ్రెస్లు వేసుకున్నంత వాళ్ళ ఓట్లు అని కొన్ని క్లాసిఫైడ్ అవుతుంది. ఒక లెక్క వేసుకోవచ్చు, అక్కడ కూర్చొని ఒకడు తిని చీర కట్టుకొని వస్తుంది మన ఓటే, నేను పంజాబీలో వాళ్ళు రాసుకుంటా ఉంటారు, అంటే బూత్కి లెవెల్. సో మీరు అడగచ్చు, కేకే గారు లాస్ట్ టైం మొంత 60% వంతు చీరలు కట్టుకొని వచ్చారంట, సో వాళ్ళంతా వైఎస్ఆర్సీపీ ఓట్ బ్యాంకింగ్ కదండి. ఏ ప్రాతిపదికను తీసుకొని మహిళల ఓట్లు అని వేస్తున్నారు? మహిళలు కూడా ఒకరు భార్యలే, మహిళలు కూడా పోలీస్ స్టేషన్లో ఉన్నటువంటి కానిస్టేబుల్ భార్యలు కూడా ఉంటారు, మహిళలు కూడా ఎంప్లాయీస్ భార్యలు ఉంటారు, మహిళలు కూడా కాపు భార్యలు కాపు కూతుర్లో ఉంటారు, మహిళలు కూడా కమ్మ వాళ్ళ కూతురు కమ్మ వాళ్ళు, మహిళలు కూడా ముస్లిం ఉంటారు, క్రిస్టియన్ ఉంటారు. ఏ ఫ్యాక్టర్? మహిళలు కూడా రాజధానిలో ఉండేవాళ్ళు ఉంటారు, మహిళలు కూడా శ్రీకాకుళంలో ఉండే ఉంటారు, మహిళలు రాయలసీమలో కోరు జగన్మోహన్ రెడ్డి వీరాభాన్ ఉండే మహిళలు ఉంటారు. ఏ మహిళలు? మహిళ అనేది మహిళలు అనేది జనరలైజ్, ఓకే మహిళలు చూడగానే మహిళ అర్థమైంది. ఏ మహిళలు అంటే కింద ఇంకో లేయర్ ఉంటుంది కదా, మీరు మేము మా భాషలో టెర్మినాలజీ చెప్తుంది, ఏ ఫిల్టర్, దాని కింద ఇంకో ఫిల్టర్, ఈ ఫిల్టర్కి వచ్చేసరికి అదేం పెద్ద అనిపించదు. ఆబ్వియస్గా మెజారిటీ సెక్షన్ మహిళలు పురుషులే ఓట్లు వేస్తున్నారు 99%. సో మహిళలు మాకు ఓట్లు వేసారంటే సో అట్లా అది కరెక్ట్ కాదు కదా అని ఉద్దేశం. ఆ కేటగిరీజన్ కరెక్ట్ కాదని, ఆ కేటగిరీ అంటే ఇద్దరికి చెరువు సమానంగా వేసారు అట్లా ఉండదండి. ఇద్దరు సమానంగా వేస్తే పోటాపోటీగా ఉంటుంది కదా. ఆబ్వియస్గా మీ కొడుకు ఒక అతను జాబ్ కోసం ట్రై చేస్తున్నాడు,
అతను సంవత్సరం నుంచి ట్రై చేస్తున్నాడు, ఇంకా మనకు నోటిఫికేషన్ పడలేదు, ఏదైనా జాబ్ అప్లై చేయాలంటే కుదరట్లేదు అనుకోండి. ఆబ్వియస్గా మహిళ అనే అతను ఆమె వైఎస్ఆర్సీపీకి వేద్దాంరా బాబు అన్నా కానీ కొడుకు తన మీద ప్రభావితం చేయగలుగుతాడు. ఒక ముసలి వాళ్ళు ఉన్నారు ఎవరైనా, వాళ్ళకి పెన్షన్ టైంకి అందుతుంది, ఎంతో కొంత దాని మీద జీవనాధారం జరుగుతుంది, ఈసారి ఎంతో కొంత ఫేవర్గా ఉన్నాడు. ఒక మనవడు ఏదో రూపేనా తన గంజాయి రూపంలో ఇంకోటి ఇబ్బంది పడితే దీని మీద కంటే దాని మీద తన ఎఫెక్ట్ పడుతుంటుంది. ఈ విధంగా కన్సాలిడేట్ చేశారనుకోండి ఎక్కువ ఓట్ బ్యాంకింగ్ పడుతుంది. అలా కాకుండా ప్రతి విలేజ్లో అస్సలు గవర్నమెంట్ స్కూల్స్ కానీ హాస్పిటల్స్ ఉన్నాయండి. ఇప్పుడు ప్రైవేట్ స్కూల్స్కి ఎవరు పంపించట్లేదు ఆంధ్రప్రదేశ్లో, అందరు గవర్నమెంట్ స్కూల్స్కి. ఆంధ్రప్రదేశ్ నుంచి గొప్పగా చెప్పుకుంటారు. నిజంగా కరుడు కట్టినోడు కూడా కొంచెం ఇంత మార్పులు చూశాక మారుతారు. మీ మార్పు ఎటువంటి రిజల్ట్స్ని ఇవ్వలేదు అనుకోండి, ఆబ్వియస్గా నాడు నేడు స్కూల్స్లో డెవలప్మెంట్ చేయలేదంటే ఎవరు కాదనిలేదు సత్యం, ఖచ్చితంగా డెవలప్మెంట్ జరిగింది అక్కడ. బట్ ఆ డెవలప్మెంట్ ప్రజలకు కనెక్ట్ అయిందా? విజువల్ రూపంలో ఇంతకుముందు స్కూల్ బాగానే ఉంది, ఇంతకుముందు ఇలా ఉంది, బాగానే చేశారే అనుకున్నారా? ఈ స్కూల్ ఊర్లో పిల్లలు దానికి కనెక్ట్ అయ్యే విధంగా చేయడం కూడా మీ బాధ్యతే. అవును. ప్రసాదం వండారండి దేవుడికి, లోపల పెట్టుకున్నారు అనుకోండి, వడ్డించడం, దాన్ని ఇవ్వడం, దాన్ని పంచిపెట్టడం కూడా మీ కార్యక్రమమే కదా. నేను అద్భుతమైన వక్తనండి, బాగా మాట్లాడతానంటే నువ్వు మాట్లాడితే కదా వక్తని మాకు కూడా తెలుస్తుంది. సో ఏదైతే ఇప్పుడు మనం రాయలసీమ ప్రాంతానికి వద్దాం, గత 2019లో జస్ట్ ఒక 3 సీట్లు ఏదో వచ్చింది, ఏదైతే టీడీపీకి ఇండివిజువల్గా పోటీ 52 సీట్లు అండి మొత్తం, దాంట్లో 3 సీట్లు మాత్రమే 3 సీట్లు మాత్రమే వచ్చింది. ఇప్పుడు ఎన్ని వచ్చే అవకాశం, ఏది ఇప్పుడు మార్పు ఏమన్నా బాగా హ్యూజ్ డిఫరెన్స్ వచ్చిందా అప్పటికి 2014కి 2019కి రాయలసీమలో ఎటువంటి క్లైమేట్ అనేది మీరు చూసారు? అంటే మీరు అడిగిన 2 ప్రశ్నలు ఎన్ని సీట్లు వస్తాయనేది, మొదటి ప్రశ్నకి మొత్తం 52 సీట్లు అంటే సగం సీట్లు ఖచ్చితంగా క్రాస్ చేసేందుకు వైఎస్ఆర్సీపీకి అవకాశం లేదు. హాఫ్ ఆఫ్ ది సీట్స్ అంటే 52లో 26 అనేది హాఫ్ నెంబర్ అనుకున్నాం అంటే 26 అనే నెంబర్ టచ్ అవ్వదు వైఎస్ఆర్సీపీకి. సో ఫస్ట్ ఆన్సర్. ఏ ఫ్యాక్టర్స్ అంటే ఆబ్వియస్లీ మీకు శ్రీకాకుళం నుంచి ఆంధ్రప్రదేశ్ వేవ్ మొత్తం మీద ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క ఫ్యాక్టర్ ఉంటుంది, ఎక్స్ట్రాగా ఉంటుంది. మీకు కామన్గా ఉన్న ఫ్యాక్టర్స్ ఇందా చెప్పినట్టు ఉద్యోగాలు కావచ్చు, రోడ్లు కావచ్చు, లిక్కర్ కావచ్చు, గంజాయి కావచ్చు, అడ్మినిస్ట్రేషన్ కావచ్చు, ఫెయిల్యూర్ కావచ్చు, రాంగ్ సెలక్షన్ కావచ్చు, ఇలా చెప్పుకుంటే పోతే ఈ ఆన్ యావరేజ్గా ఒకటే ఉంటాయి. ఎక్స్ట్రాగా ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క ఎక్స్ట్రా సబ్జెక్ట్ యాడ్ అవుతూ ఉంటుంది. ఇప్పుడు మీకు కడప నియోజకవర్గంలో మామూలుగా బాబాయ్ వాళ్ళ మర్డర్ కానీ, హత్య కేసు కానీ, దాని ఎఫెక్ట్ ఆబ్వియస్గా అక్కడ ఇంకా యాడ్ అవుతూ ఉంటుంది. దానికి చోటు చర్మిలా గారి గురించి ప్రచారం చేశాను అనుకోండి, దాన్ని యాడ్ అవుతూ ఉంటుంది. అక్కడ క్యాండిడేట్ సెలక్షన్స్ రాంగ్ అయిన అనుకోండి, ఇంకా యాడ్ అవుతూ ఉంటుంది. లేదా వాళ్ళు చేసినటువంటి బీసీ సమీకరణాలు ఇలా ఉంటే బాగుంటుంది, బీసీలు పెడితే మన బీసీలంతా మనకు ఓట్లు వేస్తారనుకున్నది ఫెయిల్ అనుకోండి, అది ఇంకోటి యాడ్ అవుతుంది. ఆల్రెడీ కూటమి కట్టడం వల్ల 4-5 తగ్గుంటాయి పర్సెంటేజ్. ఇప్పుడు ఈ ఇండివిజువల్ ఫ్యాక్టర్స్ మీద ఇంకో 4-5 తగ్గుంటాయి, ఈ ఫ్యాక్టర్స్ మీద ఇంకో 4 తగ్గుంటాయి. 12% డిఫరెన్స్ వచ్చింది అనుకోండి, కూర్చున్న లేచి వెళ్ళిపోవడమే. సో ఏదైతే మీరు పులివెందులో సర్వే చేశారా సార్? చేశారా? చేసామండి. 2019లో కూడా మీరు చేసి ఉంటారు కదా. 19కి 24కి మీరేం గమనించారు? డిఫరెన్స్ ఏం చూసారు మీరు? అంటే మెజారిటీ అనేది పెరిగే అవకాశం ఉందా, తగ్గే అవకాశం ఉందా? తగ్గితే ఎంత శాతం ఎంత శాతం వచ్చిద్దని మీరు అంచనా వేస్తున్నారు? మీరు అడిగిందంటే 3 ప్రశ్నలు. డిఫరెన్స్ ఏం చూసారు? ఫస్ట్ ప్రశ్న డిఫరెన్స్ ఆబ్వియస్లీ అండి, కోర్ జగన్ ఓట్ బ్యాంకింగ్ కోర్ జగన్కే ఉంది స్టిల్. ఓకే, అదే పార్లమెంట్కి వాళ్ళు ఓట్లు వేసినప్పుడు మారచ్చు. ఎందుకంటే జగన్కి నేను ఓటు వేస్తున్నది అసెంబ్లీ, పార్లమెంట్కి అవినాష్కి వేస్తున్నాం అనుకోండి, కడప వరకు మాట్లాడుతుంది. అవినాష్ గారికి అంతగా వేయకపోవచ్చు, మొత్తం యాజ్ ఇట్ ఈస్గా సేమ్ ప్యాటర్న్ ఉండొచ్చు, క్రాస్ ఓటింగ్ వేరే విధంగా ఉంటుంది. నెంబర్ 2, అప్పటికిప్పటికి చేంజెస్ ఏం కనపడ్డాయి ఓవరాల్గా అంటే చెప్పింది ఓట్ బ్యాంక్. దాని గురించి అంటే ఓట్ బ్యాంకింగ్ ఆబ్వియస్లీ న్యూట్రల్ ఓట్ బ్యాంకింగ్ మారుతుంది అనుకోండి, అదే ఎక్కువ డిఫరెన్స్ చూపిస్తుంది. కోర్ మీకు జగన్ ఓట్ బ్యాంకింగ్ కోర్ అన్నీ అట్లా ఉన్నాయి. ప్లస్ కూటమి కట్టడం వల్ల మీరు ఎక్కువ మంది ఒక అపోహపడేది ఎక్కువ మంది ఏంటంటే జనసేన రాయలసీమలో ఎందుకు ఉంటుంది? జనసేన ఉంటే ఉభయ గోదావరి జిల్లాలో ఉంటుంది కానీ జనసేన రాయలసీమలో ఉంటుంది. అసలు రాయలసీమలో ఓట్ బ్యాంకింగ్ వచ్చిందా? ఓట్ బ్యాంకింగ్ని బట్టి ఒక పార్టీకి సపోర్టర్స్ ఉంటారా లేదా అనుకుంటారు. ఇప్పుడు కమ్యూనిస్ట్ పార్టీ ఎక్కడ ఓట్ బ్యాంకింగ్ లేదు. దట్ డజన్ మీన్ దట్ కమ్యూనిస్ట్ సపోర్ట్ చేసేవాళ్ళు ఎవరు లేరని కాదు. బీజేపీకి లాస్ట్ టైం 1% వచ్చింది. దట్ డజన్ మీన్ దట్ బీజేపీని సపోర్ట్ చేసేవాళ్ళు 1% కాదు. మీరు ఓట్ బ్యాంకింగ్ని తన యొక్క సపోర్టర్స్ని కంపేర్ చేయడం రాంగ్ పద్ధతి అనమాట. ఆడ పోటీగా ఉన్నప్పుడు అప్పుడు వాళ్ళు బయటకు వస్తారు. మీది ఒక కమ్యూనిటీ, మీది ఒక క్యాస్ట్, మీది ఒక భావజాలం, మీది ఒక ఫీలింగ్స్ ఉన్నారనుకోండి, దాని మీద ఇష్యూ జరుగుతున్నప్పుడు జనాలు బయటకు వస్తున్నప్పుడు మీరు కూడా ఆ కమ్యూనిటీ తేడా నేనున్నాను దీంట్లో చూపించడానికి ప్రయత్నిస్తారు. సో ఆబ్వియస్గా జనసేన బలం కూడా అక్కడ కూటమి కట్టడం కూడా అడ్వాంటేజ్ ఇప్పుడు. సో హ్యూజ్ నెంబర్స్ మారడానికి కనపడకుండా ఇక్కడ సైడ్ వాళ్ళు తెలియదేమో, అక్కడ వాళ్ళకి తెలుసు, బలంగా ఉండేదానికి అవకాశం ఈ కూటమి కట్టడం వల్లే మెయిన్ ఒక టర్న్ అయ్యేదానికి స్టార్ట్ అయింది అన్నమాట ఫస్ట్ ఆఫ్ ఆల్. సో అక్కడ బీటెక్ రవి గారి ప్రభావం ఏం లేదంటారా అక్కడ? సార్ ఇండివిజువల్గా ఒక క్యాండిడేట్ పార్టీ బలాన్ని 50% పుష్ చేయడానికి
సమీకరణలు ఎక్కడ కనపడవు. 90% పార్టీ ఓట్ బ్యాంకింగ్. కాకపోతే కంటిన్యూస్‌గా చేస్తున్నారు కాబట్టి, అది పెద్దాయన మీద పోటీ చేస్తున్నారు కాబట్టి ఎక్కువ హైలైట్ అయ్యడానికి, కాన్ఫిడెంట్‌గా ఉండడానికి అవకాశం ఉంటుంది అంతే. ఇప్పుడు నెక్స్ట్ మనకొస్తే హిందూపురంకొస్తే బాలకృష్ణ గారు ఇప్పుడు నా మూడో ప్రశ్న మెజారిటీ తగ్గుద్దన్న ప్రశ్నకి మెజారిటీ తగ్గుద్దండి. మెజారిటీ తగ్గింది. ఎంత శాతం తగ్గింది సార్? 50 గత 2019తో కంపేర్ చేస్తే ఇప్పటికి ఎంత పర్సెంటేజ్ తగ్గొచ్చు అంటారు? పర్సెంటేజ్ నెంబర్ అంటే కూడా మీకు అది ఖచ్చితంగా ఒక 50,000కి 60,000 లోపలే ఉంటుంది సార్ మొత్తం టోటల్. 60,000 లోపలే, 60 అంటే లోపలే. మేము బయటకు చెప్పేది కాన్ఫిడెంట్‌గా చెప్పలేం కాబట్టి పోస్ట్ పోల్ కాన్ఫిడెంట్‌గా చెప్తాం మీకు. సో మీకు మ్యాక్స్ నెంబర్ చెప్తున్నాను. మీకు జగన్మోహన్ రెడ్డి మెజారిటీ గారి కంటే రాష్ట్రంలో ఇంకో 10 మంది జగన్మోహన్ రెడ్డి మెజారిటీని క్రాస్ చేసేదానికి అవకాశం ఉంది. లాస్ట్ టైం ఆయనే నెంబర్ 1. అవును. ఇప్పుడు ఆయన కంటే ఇంకో 10 మంది కనపడతారు. ఇర్రెస్పెక్ట్ ఆఫ్ మీ పేర్లు కూడా తెలియకపోవచ్చు టక్కని చెప్తే. అంటే అక్కడ వాళ్ళకి తెలిసి ఉంటుంది మామూలుగా ఇన్ జనరల్‌గా 175 గురించి ఐడియా లేని వాళ్ళకి. అది ఇదే 10 మంది ఎవరెవరు ఉండొచ్చు? కూటమి వాళ్ళే ఉన్నారా మెజారిటీ శాతం? ఇంకా వైసీపీ వాళ్ళు కూడా ఉన్నారా? అసలు మామూలు వైఎస్ఆర్‌సీపీ మెజారిటీలో టాప్ అనుకుంటే దాంట్లో జగన్మోహన్ రెడ్డి గారు టాపు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి మెజారిటీ కంటే వైఎస్ఆర్‌సీపీ వాళ్ళు ఎలా క్రాస్ చేయగలుగుతారు? ఆబ్వియస్‌గా జగన్మోహన్ రెడ్డి మెజారిటీ కంటే కూటమి వాళ్ళే మెజారిటీ ఎక్కువ మంది ఉంటారు. సో ఇప్పుడు బాలకృష్ణ గారి హిందూపురం గారి కాన్స్టిట్యూన్సీకి వస్తే ఇప్పుడు నెక్స్ట్ ఇంకా కొన్ని సర్వేస్ చూసాను. అక్కడ బాలకృష్ణ గారు గెలవలేకపోవచ్చు అని చాలా మంది చెప్తున్నారు. అండ్ మీరేం చెప్పారంటే ప్రీపోల్ సర్వేలో ఖచ్చితంగా విన్ అయ్యే సీట్ అది ఖచ్చితంగా 100% లాగా మీరు చెప్పారు. అంటే మీరు అబ్జర్వ్ చేస్తుంటారు ఒక 5 ఇయర్స్ బాలకృష్ణ గారి ఇమేజ్కి ఇప్పుడు ఇమేజ్కి చాలా తేడా ఉంది. షోస్ చేయడం వల్ల, రకరకాల ఇంటరాక్ట్ అవ్వడం వల్ల, మాట్లాడడం వల్ల, అంటే ఎక్కువ ర్యాపో ఉందాం. నేను ఫస్టే చెప్పాను చూడండి, ఎమోషన్ కంటెంట్ చాలా ఇంపార్టెంట్. మీరు చిన్న చిన్న తప్పులు చేసిన ఆ ఎమోషన్ అనేది, కనెక్షన్ అనేది మిగతా వాటిని కవర్ చేస్తుంది. సో ఇంతకుముందు బాలకృష్ణ గారు అనేవాళ్ళు, ఇప్పుడు బాలయ్య బాబు అనేది ఇన్ జనరల్ అంటే ఇప్పుడు ఫ్యాన్సే అనేవాళ్ళు బాలయ్య బాబు అని. ఇప్పుడు బాలయ్య బాబు అనేది ఇన్ జనరల్ నోటెడ్గా చేసుకోగలిగారు. అట్ ది సేమ్ టైం మామూలుగా హాస్పిటల్ పరంగా కానీ ఇంకోటి పరంగా కానీ ఆయన కనెక్షన్ పెరిగింది ఆబ్వియస్లీ ఇంతకుముందు పోలిస్తే. అంత హ్యూజ్ అంటే 52 నియోజకవర్గాల్లో మొత్తం క్లీన్ స్వీప్ వైఎస్ఆర్సీపీ అయినప్పటికీ కూడా 3 స్థానాలు కన్ఫామ్గా గెలుచుకోగలిగింది టీడీపీ. దాంట్లో ఒక స్థానం బాలయ్య బాబు గారిది, బాలకృష్ణ గారిది. సో ఇప్పుడు ఖచ్చితంగా మీరు సింపుల్ లెక్క అందుకు మెజారిటీ పెరుగుద్ది. కానీ ఇప్పుడు టక్కనే చూసే ఆడియన్స్కి బాలకృష్ణ మీద కంటెస్ట్ చేసే వాళ్ళ పేరేంటి మీరు ఎవరైనా చెప్పగలుగుతారా? టక్కన మీ మనసులో వస్తుందా? లేదు కదా, ఆబ్వియస్ టక్కని చెప్పలేరు. ఎందుకంటే అంత హైలైట్ అవ్వలేదు అన్నమాట. ఊరినే చెప్పేదానికి బాలకృష్ణ గారు ఓడిపోతున్నారు, పులివెందులు ఓడిపోతున్నారు, కుప్పం ఓడిపోతున్నారు, లేకపోతే పవన్ కళ్యాణ్ ఓడిపోతున్నారు, ఇది చెప్పేదానికి బాగుంటుంది. బట్ లాజికల్ కన్విన్సింగ్ దాంట్లో ఏముంది. ఇప్పుడు ఏదైతే రాయలసీమ ప్రాంతంలో క్యాపిటల్ అనే ఒక సెంటిమెంట్ అక్కడ ఏం లేదా? ఇప్పుడు ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ క్యాపిటల్ అనే ఇష్యూ పెట్టారో, అది కర్నూలులో ఏ క్యాపిటల్ అది జ్యుడిషియల్ క్యాపిటల్ పెట్టారో, సో తర్వాత మా క్యాపిటల్ పోయిద్ది అనే ఒక చిన్న బాధ లేదా? ఏదైతే మీరు కూటమి వస్తున్నారని చెప్తున్నారో మనం ఖచ్చితంగా జగన్ గారికి ఓటేయాలి. ఇప్పుడు జ్యుడిషియల్ క్యాపిటల్ కర్నూలులో ఉందా? ఇప్పుడు వెళ్తున్నారా? చెప్పారు, అనౌన్స్ చేశారు. ఇప్పుడు లాస్ట్ టైం వాళ్ళు చాలా అనౌన్స్మెంట్స్ చేశారండి. ప్రజలు అవన్నీ నమ్మితే మొత్తం ఒకరికే వేస్తారు. అనౌన్స్మెంట్ వేరు, మీకు రిజల్ట్స్ కనపడాలి. 5 సంవత్సరాలు అనేది ఇట్స్ ఎనఫ్ టైమ్ ఫర్ ఎనీ గవర్నమెంట్ టు షో ద రిజల్ట్స్. అట్లీస్ట్ పీపుల్ హ్యావ్ టు బిలీవ్ దట్ ఓకే ఈ రిజల్ట్స్ ఇంకొక 6 నెలలు రాబోతున్నాయి, కనపడుతుంది నాకు, పైప్ లైన్లు వేసారు, జస్ట్ ఆ ట్యాప్ వదిలితే ఇక్కడ వాటర్ రాబోతున్నాయి కనపడితే దే విల్ వెయిట్ ఫర్ ద రిజల్ట్స్. బట్ అసలు ఏమీ లేకుండా జస్ట్ అనౌన్స్మెంట్తోనే ఉండి ఇంకా నెక్స్ట్ మళ్ళీ ఈసారి ఇస్తే మళ్ళీ మేము ఫస్ట్ నుంచి మొదలు పెడతాం అనేది మోస్ట్ ఆఫ్ ది పీపుల్ నాట్ బిలీవింగ్. సో వెన్ కమింగ్ టు కుప్పంలో ఎలా ఉంది సార్? ఏదైతే మీరు సర్వే చేశారో అదే ఒక కీలక నియోజకవర్గం కుప్పం అనేది. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు పోటీ చేస్తున్నారు కాబట్టి 2019 నుంచి ఇప్పుడు 24 దాకా ఏదైనా డిఫరెన్స్ కనిపించిందా? ఇంకా చంద్రబాబు గారి మెజారిటీ ఇంకా పెరిగే అవకాశం ఉందంటారా? పెరుగుదండి. కూటమి ఇప్పుడు మనం కన్ఫర్మ్ ఇంత గెలుస్తుంది, ఇంత వేవ్ వస్తుందంటే ఆబ్వియస్ గా అక్కడ ఉన్న లోకల్ నియోజకవర్గాలు ఇంకా ఎక్కువ మెజారిటీతో గెలిపించే ఫ్యాక్టర్ అయిన ఫ్యాక్టర్ ఏం పనికిరాదు. సో వేరేస్ వెనుక కమింగ్ టు శ్రీకాకుళం, వైజాగ్ అండ్ విజయనగరం, ఈ 3 ప్రాంతాలు ఎలా ఉన్నాయి సార్? ఈ 3 ప్రాంతాలు కలిపినా సింగిల్ డిజిట్ దాటదండి వైఎస్ఆర్సీపీకి. అంటే శ్రీకాకుళం 10 నియోజకవర్గాలు, విజయనగరం 9 నియోజకవర్గాలు, విశాఖపట్నం 15 నియోజకవర్గాలు, 15 ఒక 10 25, 25 ఒక 9, 34 నియోజకవర్గాలు. 34 నియోజకవర్గాలు కలుపుకున్నా కానీ సింగిల్ డిజిట్ దాటదు. సింగిల్ డిజిట్ దాటదు. ఎందుకని సార్ అంత హ్యూజ్ డిఫరెన్స్? పర్సంటేజ్ ఆఫ్ ఓట్ బ్యాంకింగ్ డిఫరెన్స్ వస్తే హ్యూజ్. అంటే 34 మార్కులు వచ్చిన ఫెయిల్ అంటారు, 35 మార్కులు వచ్చిన నీకు పాస్ సర్టిఫికేట్ తో ఆనందంగా వెళ్ళిపోతాడు. హ్యూజ్ డిఫరెన్స్ ఏం లేదు, చిన్న పర్సంటేజ్ ఆఫ్ ఓట్ బ్యాంకింగ్ డిఫరెన్స్. అలాగే మీకు 100%లో ఒక 10% అటులేరంటే లాస్ట్ టైం 51% వచ్చింది అనుకోండి, హ్యూజ్ నెంబర్ ఆఫ్ డిఫరెన్స్ వచ్చింది. అది లాస్ట్ టైం 40 అరౌండ్ % వచ్చింది టీడీపీకి.
సో 10% డిఫరెన్స్లో అరౌండ్ 10% డిఫరెన్స్లో హ్యూజ్ నెంబర్స్ ఆఫ్ డిఫరెన్స్ మీకు కనపడ్డాయి లేదా? అవును. సో అట్లా ఉంటుంది. సో శ్రీకాకుళం దగ్గరికి వస్తే ఇప్పుడు స్పీకర్ గారు తమ్మినేని సీతారాం గారు ఉన్నారు అక్కడ. కష్టమా ఇప్పుడు అక్కడ ఆయన ప్రభావం ఏం లేదంటారు అక్కడ మొత్తం? ఆయన ప్రభావం ఆబ్వియస్గా కొన్ని చోట్ల ఉండొచ్చు సార్, కొంతమంది కొన్ని ఓట్లు వేయచ్చు. ఆయన గెలిచేంత ప్రభావం ఉందా లేదా అనేది శ్రీకాకుళం, ఉమ్మడి శ్రీకాకుళం ఆయన నియోజకవర్గం ఓడిపోతున్నాను కదా, మళ్ళీ ఉమ్మడి శ్రీకాకుళంలో ఎలా గెలుస్తారు ఆయన ప్రభావం ఏముంటుంది? పాయింట్ అర్థమైందా? ఆయన ఓడిపోతూ ఉమ్మడి నియోజకవర్గాల్లో ఆయన ప్రభావం చూపించేంత క్యాండిడేట్ ఎలా చేయగలుగుతారు? ఇప్పుడు వేరే వైజాగ్ దగ్గరకు వస్తే మనకి క్యాపిటల్ అనే సెంటిమెంట్ అక్కడ ఉందంటారు. ఇప్పుడు మీరు చేసిన సర్వేలో క్యాపిటల్ సెంటిమెంట్ ఉంది అక్కడ, జనాలు తీసుకోలేదు అంతే. ఎందుకని అంత ఓన్ చేసుకోలేకపోయారు? మీరు పాయింట్, మీరు ఒక సినిమా మనకు అందరికి అది ట్రాష్ లేకపోతే ఏదో మొత్తం నటన యాక్టింగ్ అని తెలుసుగా, కానీ థియేటర్లో కూర్చున్న తర్వాత ఆ 3 గంటలు సినిమా హిట్ సినిమాకి లోపలికి వెళ్ళిపోతాం, కనెక్ట్ చేస్తాం. సో మొత్తానికి లేని విషయాన్ని ఉన్న విషయాన్ని మొత్తానికి కనెక్ట్ చేసే విధంగా ఫెయిల్ అయింది అక్కడ గవర్నమెంట్. అప్పుడు నిజంగా ఫీల్ అయ్యింటే ఇక్కడ క్యాపిటల్ రావాలంటే అక్కడ అద్భుతాలు సృష్టించి మొత్తం వైజాగ్ క్లీన్ స్వీప్ చేయగలిగేది. ఎక్కడో ఎమోషనల్గా దాన్ని మాది కాదేమో అని క్యాపిటల్ కనెక్ట్ కాలేకపోయారు. వేరే ఇప్పుడు విజయనగరం తీసుకుంటే, ఉమ్మడి విజయనగరం జిల్లా తీసుకుంటే ఎలా ఉందంటారు? అంటే ఉమ్మడి విజయనగరం మామూలుగానే వైఎస్ఆర్సీపీ చాలా స్ట్రాంగ్ హోల్డ్ అండి. కంపారిటివ్లీ మీకు శ్రీకాకుళం, విశాఖపట్నం, ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరితో పోలిస్తే, కృష్ణా గుంటూరుతో పోల్చినా కానీ కంపారిటివ్లీ విజయనగరం అనేది స్ట్రాంగ్ హోల్డ్. అది చాలా వరకు కోల్పోతుంది ఇప్పుడు విజయనగరం. సుమారు ఎన్ని కోల్పోవచ్చు సార్ మీరు అంచనా ప్రకారం? అంటే ఇప్పుడు చెప్తే నెంబర్ ఇప్పుడు ఏదైతే మీరు ప్రీ పోల్ లో చెప్పారో దాన్ని చెప్పండి, ఏదైతే మీరు పోస్ట్ పోల్ చెప్పలేదు. 100 స్థానాలు కోల్పోతుంది ఆబ్వియస్లీ. 151లో 100 స్థానాలు కోల్పోతుంది. 50లో విజయనగరంలో ఇప్పుడు ఏదైతే మీరు ఈ 3 దాంట్లో విజయనగరం లాస్ట్ టైం మీకు గుర్తుండే ఉంటుంది, 9కి 9 గెలుచుకుంది, 9 out of 9. ఇప్పుడు ఇంత 100 స్థానాలు కోల్పోతుందంటే ఆబ్వియస్గా దాంట్లో సగం స్థానాలు కూడా గెలుచుకోలేదు. సో వెన్ కమింగ్ టు ఉభయ గోదావరి జిల్లాలో చెప్పండి సార్, అక్కడ మీరే చెప్పండి. అక్కడ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు పిఠాపురంలో పోటీ చేస్తున్నారు. మొత్తం ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాలో ఎలా ఉంది సిచ్యువేషన్ మొత్తం మీరే? అంటే ఇది చాలా పెద్ద సబ్జెక్ట్ సార్ ఉభయ గోదావరి జిల్లాది. మీరు అడిగిన ఫ్యాక్టర్ ఏంటంటే పిఠాపురం వరకు అయితే మంచి మెజారిటీతో గెలుస్తారు. ఉభయ గోదావరి జిల్లాలో ఖచ్చితంగా జన సైనికులు, వీర మహిళలు అంటారు కదా, మొత్తానికి మన భాషలో చెప్పుకోవాలంటే పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ లేదా జనసేన ఫ్యాన్స్ అభిమానులు, లేదా నేను అభిమాని కాదు ఫ్యాన్ని కాదు బట్ చిన్న చాలా రోజులు ట్రై చేస్తుంది కదా, సానుభూతి పరులు, కలిస్తే బాగుంటుంది అనుకునే వాళ్ళు, వీళ్ళ సెక్షన్ ఎక్కువ. దీనితో పాటు కూటమి కట్టడం కాబట్టి టీడీపీకి ఆర్గనైజేషనల్ స్ట్రక్చర్ ఉన్నది కాబట్టి ఆల్రెడీ కంటెస్టింగ్ క్యాండిడేట్స్ లేదా జనాల్లో టీడీపీ ఈజ్ మచ్ బెటర్ దెన్ జనసేన అనే భావంతో ఉన్న పార్టీ కాబట్టి ఈ రెండు కలయికతో ఆబ్వియస్గా జగన్మోహన్ రెడ్డి మీద ఉన్నటువంటి వ్యతిరేక అంటే ఈ సెక్షన్స్ ప్రజలందరూ అంటారు, ప్రజలందరూ కాదు కొన్ని సెక్షన్స్ ఆఫ్ ఓట్ బ్యాంకింగ్ టర్న్ అవుతుంది కాబట్టి ఆ టర్న్ అవుతున్న ఓట్ బ్యాంకింగ్ వీళ్ళ మీద ఉన్నటువంటి ఇందాక చెప్పినటువంటి పాజిటివ్ ఫ్యాక్టర్స్ రెండు కలిపితే ఉభయ గోదావరి జిల్లాలో క్లీన్ స్వీప్ చేసే విధంగా వెళ్తున్నాయి. క్లీన్ స్వీప్ అంటే మోస్ట్ ఆఫ్ ది కేసెస్, మోస్ట్ ఆఫ్ ది నియోజకవర్గాలు. సో వేరే ఇప్పుడు నెల్లూరు జిల్లాకు వద్దాం. నెల్లూరు జిల్లాలో అంతకుముందు క్లీన్ స్వీప్ చేసింది అనుకుంటా వైసీపీ అనేది. ఇప్పుడు ఎలా ఉంది సార్? సేమ్ అదే రిపీట్ అయ్యేదానికి ఆస్కారం ఉంది. ఇప్పుడు వైసీపీనా? వైసీపీ మళ్ళీ క్లీన్ స్వీప్, వైసీపీ క్లీన్ స్వీప్ అయ్యేదానికి ఆస్కారం ఉంది. ఓకే. ఎందుకని అంత డిఫరెన్స్ వచ్చింది? ఎందుకంటే చాలా మంది వైసీపీ నుంచి టీడీపీకి వచ్చారు. అందులో మన ఎంపీ గారు కూడా ఉన్నారు, విజయసాయి రెడ్డి గారు. అక్కడ ఆయన ప్రభావం కానీ వైసీపీ కానీ అక్కడ వైసీపీ ప్రభావం ఏం లేదంటారు అక్కడ. ఎందుకని కూటమి అంత వేగంగా పుంజుకుంది? అంటే నాకు తెలిసి విజయసాయి రెడ్డి గారు నెంబర్స్ మీద ఎక్కువ చూస్తుంటారు కాబట్టి, స్టేట్ వైజ్ అబ్జర్వ్ చేస్తుంటారు కాబట్టి, ప్లస్ బాగా చదువుకున్న క్యాండిడేట్ కాబట్టి, ప్లస్ ఆయన నెంబర్స్ మీదే వర్క్ చేసే సబ్జెక్ట్ ఉన్నటువంటి క్యాండిడేట్ కాబట్టి ఆయన ప్రభావం ఉంటుందని ఆయన కూడా అనుకుంటున్నారు తెలిసినంత వరకు. జగన్మోహన్ రెడ్డి ఇక్కడ పోటీ చేసింటారు కానీ నా ప్రభావం ఉంటుంది, నేను అక్కడ గెలవగలుగుతాను, నేను ఎంతో కొంత మార్పు తీసుకొచ్చేస్తాను వెళ్ళాక అనేది ఆయన కూడా అనుకోవాలనుకుంటున్నాను. సో వేరే ఇప్పుడు ప్రకాశం జిల్లాకి వస్తే, ప్రకాశం జిల్లాలో ఏం జరగబోతుంది నెక్స్ట్? రేపు జూన్ 4వ తారీఖు అంటే ఉమ్మడి ప్రకాశము ప్లస్ నెల్లూరు ఈ రెండు కొంచెం ఇక్కడి నుంచి మొదలవుద్ది. మామూలు వైఎస్ఆర్సీపీ బాగుంటుందంట. అక్కడ 12 సీట్లు, ఇక్కడ 10 సీట్లు, దాదాపుగా 22 సీట్లలో కూడా సగం సీట్లు గెలుచుకోవడానికి ఆస్కారం లేదు సార్. సగం కూడా ఇంకా కింద నెంబరే, బట్ నేను చెప్పేదానికి కంఫర్టబుల్గా ఉంటుంది సగం నెంబర్ అని చెప్తున్నాను. ఓకే. ఇప్పుడు గుంటూరు జిల్లాకి తీసుకొస్తే, గుంటూరు జిల్లాలో ఎలా ఉంది? మీకు మిగతా ఉన్న నెగిటివిటీస్తో పాటు మీకు కృష్ణా గుంటూరులో ఏంటంటే యాడ్గా మామూలుగా ఇది పెడుతుంది, అంటే ఓవరాల్గా అమరావతి ఇష్యూ ఎక్కువ పడుతుంది కాబట్టి అక్కడ లోకల్గా ఉన్నటువంటి డెవలప్మెంట్ జరగట్లేదని టీడీపీ ఏదైతే మనకు కంప్లీట్గా దాన్ని ఏదైతే ప్రొజెక్ట్ చేయగలిగిందో అది ఎక్కువ రీచ్ అయింది జనాలకి. ఇందా చెప్పినట్టు వైజాగ్ క్యాపిటల్ ఎలా రీచ్ కాలేదో ఇక్కడ క్యాపిటల్ అనేది రీచ్ అయింది. క్యాపిటల్ అంటే ఇష్యూ అంటే అదే క్యాపిటల్ కావాలని ఎక్కువ మంది కోరుకునే పద్ధతి మంగళగిరిలోనే గెలిచిండేవాళ్ళు కదా. సో మంగళగిరిలో లేదంటే కాబట్టి క్యాపిటల్ లేదు కదా అనేది కాదు, బట్ ఎమోషనల్లీ మోర్ సబ్జెక్ట్స్ అప్పుడు ఇన్ఫ్లుయెన్స్ అని. ఇప్పుడు
ఎమోషనల్లీ ఈ క్యాపిటల్ ఇష్యూ అనేది వన్ మోర్ యాడెడ్ అడ్వాంటేజ్ అయింది కూటమికి. ఇప్పుడు కృష్ణా జిల్లాలో ఏదైనా పార్లమెంట్ సెగ్మెంట్ మొత్తం 7 అసెంబ్లీ స్థానాలు మొత్తం క్లీన్ స్వీప్ చేసే అవకాశం ఉందంటారా? ఒక మాట చెప్పండి, ఏదైతే ఇప్పుడు కూటమికి పవర్ అధికారంలో వచ్చిందని మీరే అంటున్నారు, ఎంత ఓట్ శాతం ఉంది అని మీరు భావిస్తున్నారు? మోర్ దెన్ 55% ఉంటుందండి. మోర్ దెన్ 55% కూటమికి అందరూ వేసారని మీరు భావిస్తున్నారు? యావరేజ్ టోటల్ మీరు చెప్తే ఆన్ అండ్ యావరేజ్. సో ఇప్పుడు ఇంకోటి ఏంటంటే సార్, ఇప్పుడు కృష్ణా జిల్లాలో వెస్ట్ కాన్స్టిట్యున్సీ అక్కడ సుజనా చౌదరి గారు నుంచున్నారు, అటేపు ఆసిఫ్ గారు నుంచున్నారు. ముస్లిం ఓట్ బ్యాంక్ అక్కడ ఏం డీవియేట్ అవ్వలేదా? మీరు ఏదైతే ప్రీపోలో చేశారో ఆబ్వియస్లీ విజయవాడ వెస్ట్ కొంచెం వైఎస్ఆర్సీపీ మీరు బీజేపీ అక్కడ ఇచ్చినట్టు గుర్తు నాకు. అదేనా బీజేపీ టఫ్ ఫైట్ లో ఇచ్చాం అప్పుడు. అదే టఫ్ ఫైట్. విజయవాడ వెస్ట్ ఇప్పటికి టఫ్ ఫైట్ లో ఇప్పటికి టఫ్ ఫైట్ లో ఉంది. అది ఎందుకు టఫ్ ఫైట్? అది డైరెక్ట్ అది ముస్లిం ఓట్ బ్యాంక్ కదా, అటేపు ఎందుకు ముస్లిం నిలబడ్డారని ముస్లింస్ అంతా ముస్లిం కేసి, హిందూ నిలబడ్డారని హిందువులు ఓట్లేసి, అరే మన బీసీ రా బాబా అందరు బీసీలు వేసి, అట్లా ఉండదండి ఓట్ బ్యాంకింగ్. దాంట్లో నెంబర్ ఆఫ్ లేయర్స్ ఫ్యాక్టర్స్ ఇన్వాల్వ్ అయి ఉంటాయి. మీకు చెప్తున్నాం కదా, ఓవరాల్ ఇప్పుడు మొత్తం ముస్లింసే ఉన్నారు ఒక నియోజకవర్గంలో. ఓకే, ఒక 10% మాత్రమే హిందువులు ఉన్నారు అనుకోండి, 90% ముస్లిమ్స్ ఉన్నారు. లెట్స్ టేక్ మీకు రెఫరెంట్గా అర్థం చేసుకోండి. ఇప్పుడు వైఎస్ఆర్సీపీ ఒక హిందూ క్యాండిడేట్ నిలబెట్టింది. ఓకే, ఇదే టీడీపీ అక్కడ ఒక ముస్లిం క్యాండిడేట్ నిలబెట్టింది. ఇప్పుడు 90% ముస్లిమ్స్ ఉన్నారు కాబట్టి దాన్ని పూర్తిగా అతను హిందూ క్యాండిడేట్ నిలబెట్టారు కదా, మనం పూర్తిగా అగెనిస్ట్ చేద్దామని అందరూ మారిపోరు. దాంట్లో డిఫరెంట్ లేయర్స్ ఉంటుంది. అదే మనం ఎప్పటి నుంచో వైఎస్ఆర్సీపీ ర్యాలీ అవుతున్న వాళ్ళు ఉంటారు, బీజేపీతో కలుస్తుంది కదా మనం దూరంగా ఉండాలి, హిందూ కోటేస్తున్నారు, బట్ బీజేపీతో ర్యాలీ దూరం ఉండొచ్చు. మిక్స్డ్ అర్థమైందా మీకు? వైఎస్ఆర్సీపీ నుంచి ఒక హిందూ కోటేస్తున్నారు, ఒక ముస్లిం, బికాజ్ అట్ సైడ్ బీజేపీ కనెక్ట్ అయింది, ఆ సెక్షన్ కూడా ఉంటుంది. అట్లా రకరకాల ఫ్యాక్టర్స్ ఇంక్లూడ్ చేసుకొని వాళ్ళ పిల్లలు చదువుకుంటున్నారా, వాళ్ళ పిల్లలు జాబ్ కోరుకుంటున్నారా, లేకపోతే వాళ్ళు వ్యతిరేకంగా ఉన్నారా, ఇబ్బంది పడ్డారు, ఇవన్నీ ఉంటుంది. ముస్లిం కాబట్టి ఈ ఓటు ఇట్ అయ్యేస్తాడు అనేది ఉండదు. సో నెక్స్ట్ ఏంటంటే, మీరు ఏదైతే మీరు కూటమికి 97 అని నెంబర్ ఇచ్చారో, ఆ 97లో వైసీపీలో ఉన్న ప్రముఖులు ఒక టాప్ 1, 2, 3 క్లాస్ పీపుల్స్, హై రేంజ్ వాళ్ళు ఎవరు ఓడిపోబోతున్నారు? హై రేంజ్ అంటే ఇప్పుడు కొడాలి నాని గారు కానివ్వండి, ఇప్పుడు వైసీపీలో వల్లభనేని వంశీ గారు, సో ఇలాంటి స్థాయి మినిస్టర్లు ఎవరైనా మినిస్టర్ కానీ, ఎక్స్ మినిస్టర్స్ కానీ, ఎమ్మెల్యేస్ కానీ 90% కష్టమే సార్. అదే అంటున్నా సార్. ఇప్పుడు ఏదైతే మీరు 97 కూటమికి ఇచ్చారో, అండ్ ఏదైతే మీరు వైసీపీకి 23 అనే నెంబర్ ఇచ్చారో, 23 కాకుండా ఖచ్చితంగా ఓడిపోయే సీట్స్ కూడా మీకు ఒక అంచనా ఉంది. అంటే ఇంతకుముందు చెప్పిన నియోజకవర్గాలు ఇప్పుడు ఫ్రీగా చెప్తుంది. రోజా గారు కష్టమే. ఓకే, ఇంకా కొడాలి నాని గారు టఫ్ ఫైట్ ఉంది. వంశీ గారు, వల్లభనేని వంశీ గారు కష్టమే. ఓకే, అంబటి రాంబాబు గారు కష్టమే. అనిల్ కుమార్ యాదవ్ గారు కష్టమే. విడుదల రజనీ గారు కష్టమే. ఇంకా మీరే చెప్పాలి ఎవరెవరు ఉన్నారు. మీకు చీపురుపల్లిలో బొత్స సత్యనారాయణ గారికి టైట్ గా ఉంది. ఆయన కష్టమే కాదు, టైట్ గా ఉంది. అటువంటి బుగ్గన గారికి కష్టంగానే ఉంది. ఓకే, మినిస్టర్ తమ్మినేని సీతారాం గారికి కష్టంగా ఉంది. స్పీకర్ గారు పొంగనూరే కొంచెం మెజారిటీ చాలా తక్కువలో కూర్చోడానికి ఆస్కారం ఉంది. పెద్దిరెడ్డి గారికి చాలా డిస్కస్ చేశాం. అవును, వీళ్ళు ప్రముఖులు, వీళ్ళు కష్టంగా ఉంది. కొంతమంది ఖచ్చితంగా ఓడిపోతారు. ఇప్పుడు నెల్లూరులో ఆయన పేరు ఏదైనా ఊటుకూరు ప్రభాకర్ రెడ్డి గారు, నారాయణ, అవును, ఆయన గెలిచే అవకాశం ఉందంటారా? ఎక్కువ అవకాశం ఉంది. విజయసాయి రెడ్డి గారు అదే చెప్పినట్టు, మీరు ఎక్కడి నుంచి మొదలు పెట్టారు అన్నట్టు, ఆయన ఇక్కడ అంటే అక్కడి నుంచే మొదలుపెట్టి నెల్లూరు నుంచే మొదలు పెట్టారు ఆబ్వియస్గా. కానీ ఆబ్వియస్గా ఇందాక చెప్పినట్టు ఆయన తెలుసు అండి ఏ నెంబర్ ఎట్లా ఉంటుంది. నెంబర్స్ నుంచి వాళ్ళకి అంత ఎమోషనల్గా ఉంటే పైకి చెప్పినా కానీ నెంబర్ ఆయనకి ఐడియా ఉంటుంది అనుకుంటున్నాను. ఆయనకి ఐడియా ఉండేది ఆయన ఓడిపోతున్నారని. గెలవరు అని ఐడియా ఉంటుంది. గెలవరంటే ఆబ్వియస్లీ ఓడిపోతున్నారని అది ముందు నుంచి ఐడియా ఉంటుంది అంటున్నాను. ఓకే, కొంచెం నెంబర్స్ ఐడియా ఉన్న వాళ్ళకి ఐడియా వచ్చేస్తుంది. సో ఇప్పుడు వేరేస్ ఇప్పుడు మంగళగిరి, పిఠాపురం తీసుకుంటే ఈ 2 సెగ్మెంట్స్ లో ఎవరు ఎక్కువ మెజారిటీ గెలిచే అవకాశం ఉందంటారు? ఇద్దరు ఎవరు బలమైన లీడర్ మీ అంచనా ప్రకారం? పవన్ కళ్యాణ్ గారు. వాళ్ళకే మెజారిటీ ఎక్కువ ఉంటుంది. వాళ్ళకి. లోకేష్ గారు విన్ అవుతారా? విన్ను లూజ్ గురించి అడగడం, అది ఇంత మొత్తం కూటమి అంత వేవ్ ఉన్నప్పుడు ఒక దానికి సంబంధించిన టీడీపీ ఫ్యూచర్ లీడర్ ఓడిపోతారని డిస్కషన్ అనవసరం. ఓకే, సో ఓవరాల్ గా కూటమి అనేది గవర్నమెంట్ ఫామ్ చేస్తుంది 100%. 100%. అది 1-2 నెంబర్స్ అటు ఇటు అయినా కానీ 100 సీట్లు తగ్గకుండా, 100 సీట్లు తగ్గకుండా, 100%, 100% 100 మంది ఎమ్మెల్యేలు తగ్గకుండా
వస్తారు లోపలికి. థ్యాంక్ యూ కిరణ్ గారు మా ఇంటర్వ్యూకి వచ్చినందుకు. థ్యాంక్ యూ, ఇట్స్ మై ప్లెజర్.